ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది రెండవ క్లాస్ అండి. రియల్ అనాలిసిస్‌లోని సెట్స్ ఇన్ ఆర్. సో, ముందుగా మీకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. మీరు మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లైక్, కామెంట్ చేయండి. ఎలా ఉందనేది చేయండి. సజెషన్ చేస్తేనే దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోవాలా వద్దా అనేది చూస్తాను. లేదంటే కొంచెం చేయడానికి నాకు కూడా ఉత్సాహం కావాలి కదండీ! సో, ఎవరైతే ఏపీ సెట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఈ 2026కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఒక ఎంసీక్యూస్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ప్రాక్టీస్ సెట్స్ టైప్ మోడల్ టెస్ట్స్, మోడల్ పేపర్స్ ఒక 5 చేద్దాం అనుకుంటున్నా. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే అరౌండ్ 20 మెంబర్స్ అనేవాళ్ళు సెట్ అయితే మీకు వీక్లీ వన్స్ టెస్ట్ పెడతాను. సో, మీరు ఇంట్రెస్ట్ అయితే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ అందరికీ తెలుసు అనుకుంటా. ఒకవేళ తెలియకపోతే నోట్ చేసుకోండి. 9381254805. ఓకే. మై నేమ్ ఈజ్ వినోద్. జేఎల్ ఇన్ మ్యాథ్స్. జూనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథ్స్. ఓకే. చేస్తారని చూస్తున్నా. ఓకే. నౌ స్టార్ట్ అవర్ డిస్కస్. ప్రీవియస్గా మనం డెరైవ్డ్ సెట్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్లోజ్డ్ సెట్ అంటే ఇది ఏమవ్వాలంటే క్లోజ్డ్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ అనేవి ఆ సెట్లో ఉంటే అది క్లోజ్డ్ సెట్ అవుతుంది. అంటే ఎస్ కంటైన్స్ ఆల్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. సెట్లోని మొత్తం లిమిట్ పాయింట్స్ ఉంటే అది క్లోజ్డ్ సెట్ అవుతుంది. అదేంటి సార్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సెట్ తీసుకున్నాం అనుకోండి. 1,3 తీసుకుంటే దీని యొక్క క్లోజర్ ఎంత అవుతుంది? 1,3. సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ అని 1,3. సో 1,3 అనేవి కూడా ఈ సెట్లో ఉండాలి. 1,3 అనేవి ఈ సెట్లో లేవు కాబట్టి ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ సెట్. ఎందుకు 1,3 అనేవి ఎస్లో లేవు, బట్ దోస్ ఆర్ ఇన్ ది లిమిట్ పాయింట్స్. సిమిలర్గా ఇక్కడ చూస్తే 1, 1/2, 1/3 అండ్ సో ఆన్. ఇక్కడ 0 అనేది లిమిట్ పాయింట్. ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం దీని గురించి. బట్ 0 ఈజ్ నాట్ ఇన్ ద సెట్. సో ఇక్కడ 0 అనేది లిమిట్ పాయింట్ అనేది సెట్లో లేదు కాబట్టి ఎస్ కూడా నాట్ ఏ క్లోజ్డ్ సెట్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఎస్ x belongs to R such that 1 less or equals to x less or equals to 3 is closed set. క్లోజ్డ్ సెట్ అవుతుంది. ఎందుకు 1 less or equals to x less or equals to 3 అంటే 1,3. దీని యొక్క డిరైవ్డ్ సెట్ ఏంటండి? 1,3 ఓన్లీ. ఓకే. 1,3. మనం ఒక విషయం గుర్తించకండి మీరు. డిరైవ్డ్ సెట్స్ ఒక ఫైనైట్ ఉందనుకోండి. డిరైవ్డ్ సెట్ అనేది ఎంప్టీ. నేచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ ఉంటే ఎంప్టీ. అదే ఓపెన్ ఇంటర్వల్ 1,2 ఉందనుకోండి. దీనికి డిరైవ్డ్ సెట్ వచ్చేసరికి క్లోజ్డ్ ఇంటర్వల్ 1,2. ఆర్ సెమీ ఉందనుకోండి. సెమీ 1,2 కూడా ఏది ఉన్నా సరే క్లోజ్డ్ 1,2 అవుతుంది. ఓకే. ఈ విధంగా మనకి డిరైవ్డ్ సెట్స్ అని క్లోజ్డ్ టైప్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇంటీజర్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ యొక్క డిరైవ్డ్ సెట్ ఎంప్టీ సెట్. సో డిరైవ్డ్ సెట్ కింద ఎంప్టీ అయింది కాబట్టి ఎంప్టీ సెట్ అనేది ఈజ్ ఆల్వేజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఎక్స్కి సబ్సెట్ అయింది. సో సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆర్ ఇన్ ద సెట్ ఎస్. సో సెట్ ఎస్లో ఉన్నాయి కాబట్టి ఎస్ ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్. సిమిలర్గా ఫైనైట్ సెట్ యొక్క లిమిట్ పాయింట్స్ అనేవి కూడా ఎంప్టీ సెట్ అనేది ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్ అయింది కాబట్టి ఎస్ ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ తీసుకుంటే దీని యొక్క లిమిట్ పాయింట్స్ అనేవి నాట్ ఓన్లీ రేషనల్స్, ఇర్రేషనల్ ఆల్సో. సో ఇర్రేషనల్స్ అనేవి నాట్ ఇన్ ద సెట్ క్యూలో ఉండవు కాబట్టి డిరైవ్డ్ సెట్ అనేది ఈజ్ నాట్ కంటైన్డ్ ఇన్ ఎస్లో ఉండదు కాబట్టి ఎస్ ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ సెట్. బట్ ఆర్ ఈజ్ క్లోజ్డ్ సెట్. ఎందుకంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ది లిమిట్ పాయింట్స్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్. ఇంకా ఎంప్టీ సెట్ అనేది క్లోజ్డ్ సెట్.
ఎంటీ సెట్ అంటే దాని యొక్క లిమిట్ పాయింట్స్ అనేవి ఏంటి, ఎంటీనే. సో ఇట్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ కాబట్టి ఎస్ ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్. యూనియన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్స్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ ఇన్ ఆర్ ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్. Union of finite number of closed sets in R is closed set. Union of finite number of closed sets in R is a closed set. The intersection of finite number of closed sets in R is a closed set. యూనియన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ అవుతుంది, ఇంటర్సెక్షన్ ఫైనైట్ విషయంలో ఏదైనా అవుతుంది. బట్ ఆర్బిటరీలోనే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆర్బిటరీ వచ్చేసరికి ఆర్బిటరీలో యూనియన్, ఇంటర్సెక్షన్. ఓకే, యూనియన్, ఇంటర్సెక్షన్. ఇక్కడ యూనియన్ ఆఫ్ ఓపెన్ తీసుకున్నాం అనుకోండి, ఓపెన్ అవుతుంది. ఓకే, యూనియన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ ఓపెన్ ఆర్బిటరీ. అదే ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ నాట్ ఓపెన్. సారీ, ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ not to be open. ఓకే, ఇక్కడ ఆర్బిటరీ యూనియన్, ఇంటర్సెక్షన్. యూనియన్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ ఈజ్ need not to be closed. అదే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్సెక్షన్ వస్తే ఓపెన్ అనేది ఓపెన్ కాదు. ఇక్కడ ఆర్బిటరీ వస్తే, ఆర్బిటరీ యూనియన్ వస్తే క్లోజ్డ్ అనేది క్లోజ్డ్ కాదు. ఓకే, దీనికి కౌంటర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుందాం. ఏం ఇచ్చాడు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సో దట్ 1 less r equals to x less r equal to 2. ఇక్కడ 1/2 less r equal to 3 less r equal to -1/2. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి 1,2 అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 1/2 5/2. సో ఇలా మనకి ఇంక్రీజ్ అవుతుంది అప్ టు ఎంతవరకు అండి, అప్ టు 0 వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 3 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బౌండ్ బిట్వీన్ 0 to 3. బట్ ఇట్ విల్ నాట్ కన్సిడర్ బికాస్ 1/n అంటే approximately equal to 0 but not equal to 0 kada, n tends to infinity type. So it will form a open type 0 less than x less than 3. Okay, it is not a closed set. ఎప్పుడైనా g అనేది ఓపెన్ అయితే దాని కాంప్లిమెంట్ అనేది ఏమవుతుంది, క్లోజ్డ్ సెట్ అవుతుంది. g అనేది ఓపెన్ అయితే దాని కాంప్లిమెంట్ అనేది క్లోజ్డ్ సెట్ అవుతుంది. నెక్స్ట్, S అనేది క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ R అయితే దాంట్లో సుప్రీమో ఉంటుంది, ఇంకో కూడా ఉంటుంది. క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ R అయితే దాంట్లో సుప్రీమో ఉంటుంది, ఇంకో కూడా ఉంటుంది. అది ఓపెన్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ S అనేది A, B తీసుకుంటే సుప్రీమో S is equal to B but does not belongs to S. ఎగ్జిస్ట్ అవుతాయి బట్ నాట్ బిలాంగ్స్ టు S. ఇంకో S అనేది కూడా A అవుతుంది బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు S. But if you take S is closed set, that both will agree. ఎందుకు A, B అనేది సెట్ లో ఉంటాయి. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్. అదర్ ఎండ్ పాయింట్ అంటే S అనేది సబ్సెట్ ఆఫ్ R అయ్యి X బిలాంగ్స్ టు R ఈ సెట్ టు బి అదర్ ఎండ్ పాయింట్ అవ్వాలంటే ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ X కంటైన్స్ ఏ పాయింట్ ఆఫ్ S. అంటే దీని అర్థం అదర్ ఎండ్ పాయింట్ అంటే ఇదర్ ఐసోలేటెడ్ ఆర్ లిమిట్ పాయింట్. ఐసోలేట్ అయినా అవ్వాలి, లిమిట్ పాయింట్ అవ్వాలి. అంటే ఇచ్చిన సెట్లోనే ఏదైనా సరే అదర్ ఎండ్ పాయింట్ అవుతుంది. సో ది కలెక్షన్ ఆఫ్ ఆల్ అదర్ ఎండ్ పాయింట్స్ ఏమవుతాయి అంటే క్లోజర్ ఆఫ్ సెట్ అవుతుంది. క్లోజర్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్ క్లోజర్ ఆఫ్ ఎస్ ఎలా డినోట్ చేస్తారంటే ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ యూనియన్ ఎస్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఎస్. సో ఎప్పుడైనా సరే ఎస్ అనేది క్లోజ్డ్ అయితే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆర్ ఇన్ ద ఎస్. సో అప్పుడు ఏమవుతుంది, ఎస్ క్లోజర్ ఈక్వల్ టు ఎస్ ఓన్లీ. ఓకే, ఎస్ క్లోజర్ ఈక్వల్ టు ఎస్. ఎస్ క్లోజర్ ఈజ్ ఎ క్లోజ్డ్ సెట్ అయితే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సెట్ కంటైనింగ్ ఎస్. ఓకే, మనం ప్రీవియస్ గా ఒకటి నేర్చుకున్నాం, ఏంటి,
లార్జెస్ట్ ఓపెన్ సెట్. లార్జెస్ట్ ఓపెన్ సెట్ ఏంటండి? ఇంటీరియర్ ఆఫ్ ఎస్. అదే స్మాలెస్ట్ క్లోజ్డ్ సెట్. స్మాలెస్ట్ క్లోజ్డ్ సెట్ ఏంటి? ఎస్ క్లోజర్. ఓకే, స్మాలెస్ట్ క్లోజర్ సెట్ ఏంటి అంటే ఇది ఎస్ క్లోజర్. ఓకే, ఏదైనా ఏ అనే సబ్సెట్ ఆఫ్ ఆర్ తీసుకునేటప్పుడు డిస్టెన్స్ మెట్రిక్ ఎక్స్ టు ఏ తీసుకుంటే అది అనేది ఇన్ఫో ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై కింద డిఫైన్ చేయగలుగుతాను. డిస్టెన్స్ మెట్రిక్ చేసి ఎప్పుడైతే సరే ఎక్స్ అనేది క్లోజర్లో ఉంటే, క్లోజర్ ఎలిమెంట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్టెన్స్ అనేది 0 అవుతుంది. అంటే ఎయిదర్ ఐసోలేటెడ్ సెట్ ఎక్స్ అనేది క్లోజర్లో ఉందన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఏ యూనియన్ ఏ లిమిట్ పాయింట్. ఎక్స్ అంటే ఎయిదర్ ఎక్స్ అనేది ఏలో ఉండాలి. ఏలో ఉంటే లోపల ఉంది కాబట్టి డిస్టెన్స్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా ఎక్స్ ఈక్వల్ టు 0. అదే ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అయితే దాని అర్థం ఏంటి? we can find a sequence so that the distance will be approaches to that limit point. లిమిట్ పాయింట్ కి ఒక సీక్వెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సీక్వెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసే విధంగా ఫైండ్ అవుట్ చేస్తే దేర్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎల్ బిలాంగ్స్ టు ఎల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనకి డిస్టెన్స్ అనేది స్మాలర్ ఎప్సిలాన్ అయ్యే విధంగా వీ కెన్ ఫైండ్. సో దట్ డిస్టెన్స్ విల్ బి 0. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 0,2. అయితే 0,2 అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 0,2. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సీక్వెన్స్ లైక్ 2 minus 1, 2 minus 1/2, 2 minus 1/2, 2 minus 1/3 and so on, 2 minus 1/n. This is the sequence. So limit of this sequence antandi 2 minus 1/n ante limit goes to 2. So we can find a limit 2. So ante dini ardham enti? For when n approaches to infinity, that limit అంటే దీని యొక్క సీక్వెన్స్ అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది? 2ని అప్రోచ్ అవుతుంది. అంటే దీని యొక్క ఇవనేవి సీక్వెన్స్ అనేది నియర్ టు 2 ఓన్లీ. సో ఆ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? కన్వర్జింగ్ టు 0. ఆ డిస్టెన్స్ అనేది కన్వర్జింగ్ టు 0. దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఏ అనే సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ లిమిట్ పాయింట్ అనేది ఏ క్లోజర్ అండ్ సబ్సెట్ ఆఫ్ బి క్లోజర్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్స్. అండ్ యూనియన్ వచ్చేసరికి ఈక్వాలిటీ ఉంటుందండి. యూనియన్ వచ్చేసరికి ఈక్వాలిటీ ఉంటుంది. ఆర్బిటరీ దీన్ని బట్టి ఆర్బిటరీ కేసుని డెరైవ్ చేసుకోవచ్చు. యూనియన్ ఆఫ్ ఆర్బిటరీ ఈజ్ ఈక్వల్ టు ఇండివిజువల్స్ ఆఫ్ ఆర్బిటరీస్. ఆర్ ఎల్స్ ఈ ఇంటర్సెక్షన్ కేసులో స్ట్రిక్ట్లీ కంటైన్డ్. ఇంటర్సెక్షన్ కేసులో ఓన్లీ స్ట్రిక్ట్లీ కంటైన్డ్ అంటే A intersection B O closure is strictly containing A closure intersection B closure. అంటే దీని అర్థం లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. బికాజ్ ఈక్వాలిటీ అనేది డస్ నాట్ హోల్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈక్వాలిటీ కింద స్టేట్మెంట్గా ఇస్తాడు అనమాట. ఇచ్చేటప్పుడు డిగ్రీ లెక్చరర్లో ఇది ఇచ్చాడు. ఈ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఏంటి ఇచ్చాడంటే ఈక్వాలిటీ అని ఇచ్చాడు. సో మనం అది బ్లైండ్గా వెళ్ళిపోకుండా మనం కౌంటర్ ఎగ్జాంపుల్ అనేది మనం గుర్తించుకుంటే ఈజీగా అది రాంగ్ స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని యొక్క లిమిట్ పాయింట్ అనేది 0. దీని యొక్క లిమిట్ పాయింట్ కూడా 0. ఎందుకు? -1, -1/2, -1/3 అంటే -1 నుంచి స్టార్ట్ అయ్యి 0కి ఎండ్ అవుతుంది. ఇక్కడ +1 నుంచి స్టార్ట్ అయ్యి 0కి ఎండ్ అవుతుంది. సో బోత్ లిమిట్ పాయింట్స్ అనేది 0. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అనేది 0 వస్తుంది. బట్ రెండాటి యొక్క ఇంటర్సెక్షన్ ఎంత? ఎంటీ సెట్. ఎంటీ సెట్ యొక్క లిమిట్ పాయింట్ ఎంత? ఎంటీనే. సో ఎంటీ సెట్ ఈజ్ కంటైన్డ్ ఇన్ 0 సెట్ బట్ నాట్ ఈక్వల్. ఓకే, ఈక్వాలిటీ అనేది హోల్డ్ అవ్వలేదు. ఓకే, సారీ, ఇది వచ్చేసరికి రిజల్ట్ ఫర్ యూనియన్ కేస్ ఆఫ్ ఇంటీరియర్ పాయింట్స్. ఇంటీరియర్ పాయింట్స్ లోని యూనియన్ కేస్ అనేది అప్లై అవుతుంది. స్ట్రిక్ట్లీ కంటైన్డ్ ఏ ఇంటీరియర్ యూనియన్ బి ఇంటీరియర్ is strictly contained in A union B interior. A interior union B interior is strictly contained in A union B whole interior. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 1
3 5. ఓకే, 1 3 5 తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ సెట్ అనుకున్నా, బి సెట్ అనుకున్నా. ఇప్పుడు దీని ఏ ఇంటీరియర్ అంటే ఏంటి వస్తుంది? ఓపెన్ ఆఫ్ 1, 3. బి ఇంటీరియర్ అంటే ఓపెన్ ఆఫ్ 3, 5. సో ఏ ఇంటీరియర్ అంటే ఓపెన్ ఆఫ్ 1, 3. బి ఇంటీరియర్ అంటే ఓపెన్ ఆఫ్ 3, 5. బట్ ఏ యూనియన్ బి తీసుకుంటే ఎంత వస్తుందండి? 1, 5. దీనికి ఇంటీరియర్ చేస్తే ఎంత వస్తుంది? 1, 5 ఓన్లీ. సో దీన్ని బట్టి తెలుస్తుంది మనకి 1, 3 యూనియన్ 3, 5 is strictly contained in 1, 5. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. యూనియన్ అనేది ఇంటీరియర్ కేసులో, ఇంటర్సెక్షన్ అనేది క్లోజర్ కేసులో. ఓకేనా? ఈక్వాలిటీ హోల్డ్ అవ్వదు. ఈక్వాలిటీ దేంట్లో హోల్డ్ అవ్వదు? యూనియన్ అనేది ఇంటీరియర్ కేసులో, ఇంటర్సెక్షన్ అనేది క్లోజర్ కేసులో హోల్డ్ అవ్వదు. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ క్లోజర్ అండ్ ఇంటీరియర్ ఆఫ్ ఏ సెట్. ఇంటీరియర్ కి క్లోజర్ కి మధ్య రిలేషన్, ఎటువంటి రిలేషన్ ఉంటుందో చూద్దాం. కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆఫ్ ఏ ఈజ్ ద క్లోజర్ ఆఫ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆర్ మైనస్ ఏ ఇంటీరియర్ యొక్క కాంప్లిమెంట్ అంటే ఆర్ మైనస్ అనేది ఏమవుతుందంటే క్లోజర్ అవుతుంది. క్లోజర్ ఆఫ్ ఆర్ మైనస్ ఏ. ఓకే, ఇది జస్ట్ స్టేట్మెంట్ అర్థమైపోతే ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి ఈజీగా ఉంటాయండి. దీని గురించి పెద్దగా వరి అవ్వక్కర్లేదు. సో నా ఎక్స్టీరియర్ పాయింట్. ఎక్స్టీరియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి ఉందనుకోండి. ఏ కామా బి ఇది ఒక సెట్ ఎస్. సో ఎస్ క్లోజర్ అంటే ఏమవుతుంది? క్లోజర్ అంటే ఏ కామా బి వస్తుంది. సో క్లోజర్ అంటే ఏ కామా బి. దీంట్లో నుంచి మిగతా ఎలిమెంట్స్ అంటే ఇవి కాకుండా ఉండేవి ప్రతిది కూడా ఎక్స్టీరియర్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంటే ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ యొక్క నైబర్హుడ్ అనేది ఏమవ్వాలి? ఇస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎస్ కాంప్లిమెంట్ అవ్వాలి. సో అదనమాట. ఏ పాయింట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈస్ సెట్ టు బి ఎక్స్టీరియర్ అవ్వాలంటే ఎక్స్ అనేది ఏమవ్వాలి? ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఎస్ కాంప్లిమెంట్. ఎక్స్ కాంప్లిమెంట్ యొక్క ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి. అంటే దీంతో అసలు టచ్ అవ్వకూడదు, అది సంబంధం లేనట్లు ఉంటేనే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పాయింట్. ఇక్కడ ఎస్ బిలాంగ్స్ టు క్యూ తీసుకుంటే దీని యొక్క క్లోజర్ ఏంటండి? ఆర్. ఆల్రెడీ చేసేసారు. లిమిట్ పాయింట్స్ అనేవి రియల్ నెంబర్స్ కాబట్టి ఎస్ యూనియన్ ఎస్ లిమిట్ పాయింట్ అనేది ఆర్ వస్తుంది. సో అంటే ఓవరాల్ రియల్ స్పేస్ అంతా వస్తుంది కాబట్టి ఎక్స్టీరియర్ అనేది అసలు ఉండదు. సో ఎంటీ సెట్. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2. సో క్లోజర్ వచ్చేసరికి ఏంటవుతుంది? ఎక్స్ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు 2. సో దీనికి ఎక్స్టీరియర్ వచ్చేసరికి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1 less or equals to x less or equal to 2. సో దీని క్లోజర్ వచ్చేసరికి 1, 2నే ఉంది. సో దీనికి ఎక్స్టీరియర్ వచ్చేసరికి -∞, 1 యూనియన్ 2, ఇన్ఫినిటీ. యూ కెన్ ఫైండ్ ఈజీ. ఇంకో విషయం ఏంటంటే ఎస్ అనేది క్లోజ్డ్ అయ్యింది అనుకోండి, ఎస్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్ అనేది క్లోజ్డ్ అయితే దాని కాంప్లిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకు? ఇది క్లోజ్డ్ సెట్. సో ఈ కాంప్లిమెంట్ ఉంటుంది కదా బయటది అనేది -∞ నుంచి ఏ యూనియన్ బి కామా ఇన్ఫినిటీ ఓపెన్ సెట్సే కదా ఇవి. ఆ విధంగా మనం ఆర్ కామా పై అనే క్లోజ్డ్ అవుతాయి, ఆర్ కామా పై అనే ఓపెన్ అవుతాయి. దీస్ ఓన్లీ పాసిబుల్. ఈ రెండు మాత్రం ఓపెన్ అండ్ క్లోజ్, బోత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ అవుతాయి. మిగతా ఏ సెట్స్ అవ్వవు. నో నాన్ ఎంప్టీ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఈజ్, నో నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఈజ్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. నెక్స్ట్ డెన్ సెట్. డెన్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు మనకి తీసుకునే సెట్స్ అనేవి కూడా దేంట్లో ఉన్నాయండి? రియల్ నెంబర్. సో ఏదైనా ఒక సెట్ తీసుకుంటే దీని యొక్క లిమిట్ పాయింట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవ్వాలి. అయ్యే విధంగా ఉంటే ఆ సెట్ని ఏమంటారంటే డెన్ సెట్ అంటారు. సో easily we can say that S can be Q or R by Q. ఈ రెండాటి యొక్క లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి? రియల్ నెంబర్స్ ఓన్లీ. సో ఈ Q or R by Q అనేవి ఏంటి? డెన్ సెట్స్ అవుతాయి. ఏం సెట్స్ అవుతాయి? డెన్ సెట్స్. సో ఎవ్రీ పాయింట్ ఆఫ్ S ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ T. ఎవ్రీ పాయింట్ ఆఫ్ S ఈజ్ ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ T.
టీ అనేది ప్రాపర్ సబ్సెట్ తీసుకున్నాం. సో టీలో ఎస్ ఇక్కడ ఎస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది అనేది ఏమవ్వాలి, లిమిట్ పాయింట్ ఆఫ్ టీ అవ్వాలి. అండ్ డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే డెన్స్ ఎప్పుడు అవుతుంది, ఓన్లీ రియల్ నెంబర్స్కే పాసిబుల్ అవుతుంది. మీకు రియల్ నెంబర్లు ఏది తీసుకున్నా సరే అది లిమిట్ పాయింట్ కింద ఫామ్ అవుతుంది. సో డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. పర్ఫెక్ట్ సెట్ అంటే ఏంటి, డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అవ్వాలి అండ్ క్లోజ్డ్ ప్రాపర్టీ సెట్స్ అవ్వాలి. క్లోజ్డ్ సెట్ అంటే ఆర్ అవుతుంది, రియల్ నెంబర్స్ అవుతుంది. ఎందుకు, ఇదంతా క్లోజ్డ్ సెట్, రియల్ నెంబర్స్ అనేవి క్లోజ్డ్ అండ్ ఓపెన్ కాబట్టి క్లోజ్డ్ అండ్ డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లోజ్డ్ అంటే ఏ కామా బి, ఇది అనేది క్లోజ్డ్ అయ్యింది డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే దాంట్లోనే లిమిట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే, పర్ఫెక్ట్ సెట్ అంటారు దాన్ని, డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ క్లోజ్డ్ సెట్ అయితే పర్ఫెక్ట్ సెట్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి చూడండి. ద సెట్ క్యూ ఈజ్ డెన్స్ ఇన్ ఆర్. ఎందుకు, సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఇన్ ఈజ్ ఆర్. ఇక్కడ 1 less than x less than 2 ఇదేమవుతుంది, డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. డెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎందుకు అయిందండి, ఇది ఎస్ వచ్చేసరికి ఏంటి 1,2. దీని యొక్క లిమిట్ పాయింట్స్ ఏంటి, ఎస్ లిమిట్ పాయింట్స్ అనేవి క్లోజ్డ్ 1,2. సో ఈ ప్రాపర్టీని ఎప్పుడు అగ్రీ అయింది కాబట్టి డెన్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ 1 less or equals to x less or equals to 3 అయితే క్లోజ్డ్ అయింది కాబట్టి పర్ఫెక్ట్ సెట్. క్లోజ్డ్ అయింది కాబట్టి పర్ఫెక్ట్ సెట్. నెస్టెడ్ ఇంటర్వల్స్. నెస్టెడ్ ఇంటర్వల్స్ అంటే IN, n belongs to capital N is a family of intervals such that ఇది ఎలా ఉంటుందంటే నెస్టెడ్ టైప్ అనమాట. అంటే పెరిగిన కొద్ది IN ఇంటర్వల్ పెరిగిన కొద్ది దట్ మస్ట్ బి ఇన్సైడ్ ఇన్ ద ప్రీవియస్ ఇంటర్వల్. సో IN లో ఉండాలి, ప్రీవియస్ ఇంటర్వల్ అనేది ప్రీవియస్ ఇంటర్వల్లో ఉండాలి. పెరిగిన కొద్ది ఇంటర్వల్ పెరిగిన కొద్ది ప్రీవియస్ ఇంటర్వల్ ఉంటే నెస్టెడ్, దాంట్లో లోపల ఉండేదాన్ని నెస్టెడ్ ఇంటర్వల్ అంటారు. దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి. నెస్టెడ్, ఓపెన్, బౌండెడ్ ఇంటర్వల్. సో 0 less than x less than 1/n తీసుకుంటే 0 less than x less than 1/n తీసుకుంటే n అనేది 1 వేసుకుంటే 0,1, 0,1/2, 0,1/3 and so on. Nested, open and bounded intervals. Open and bounded intervals. And nested, open and infinite intervals. ఎందుకు ఇవి, x greater than n ఇచ్చాడంటే x greater than 1, x greater than 2 అలా తీసుకుంటే మనకి క్రమేణా పెరుగుతూ ఉంటుంది. సో నెస్టెడ్, ఓపెన్, ఇన్ఫినైట్ ఇంటర్వల్స్. ఇది నెస్టెడ్ క్లోజ్డ్ అండ్ బౌండెడ్. ఎందుకు, -1కి +1కి మధ్యన ఉంటుంది, తర్వాత -1/2 +1/2 ఉంటుంది, తర్వాత -1/3 +1/3 మధ్యలో ఉంటుంది. ఈ విధంగా కంట్రోల్ కన్వర్జింగ్ టు 0. ఇది కాంట్రాస్ట్ థియరం ప్రూఫ్, ఇది వెరీ ఇంపార్టెంట్ వర్క్. నెక్స్ట్ వస్తుంది చెప్తానప్పుడు. ఓకే, ఇది x less or equals to 1/n. నెస్టెడ్, క్లోజ్డ్, ఇన్ఫినైట్ చూస్తే మీరు అర్థం చేసుకోగలరు. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, AN, BN అనేవి ఫ్యామిలీ ఆఫ్ నెస్టెడ్, క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇంటర్వల్స్. ఏంటివి, నెస్టెడ్, క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇంటర్వల్స్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే I runs from 1 to infinity AIBI. AIBI ఏమవుతుందంటే నాన్ ఎంటీ. AIBI is నాన్ ఎంటీ. Furthermore, infinity into of BN minus AN. BN minus AN and belongs to capital N is 0. అంటే డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే A1 B1, ఇక్కడ A2 B2, ఇది A3 B3. ఈ విధంగా మనం సీక్వెన్స్ అనేది అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ సీక్వెన్స్ అనేది కన్వర్ట్ చేసుకుంటే AN BN అనేది ఇక్కడ ఉంటుంది, AN BN. అలా n tends to infinite అయితే ఇట్ విల్ కన్వర్జింగ్ టు ఆ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, AN BN యొక్క డిస్టెన్స్ అనేది ఇంటూ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది ఏమవుతుంది, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. ఇంటూ అంటే ఏంటి, లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది 0 అవుతుంది. ఓకే, అంటే 0 కన్వర్జింగ్ టు 2 ఈక్వల్ అవుతాయి. సో
ఈ ఏఎన్ అనే సీక్వెన్స్, ఈ బిఎన్ అనే సీక్వెన్స్ అనేది ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్. ఏఎన్ బిఎన్ అనేవి ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ టు సమ్ లిమిట్ పాయింట్ ఎల్. ఇలా అయితే అంటే ఆ లిమిట్ పాయింట్ అంటే ఒక పాయింట్ కి ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి దేర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాయింట్ ని లిమిట్ పాయింట్ అంటారు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ రన్స్ ఫ్రమ్ ఇన్ఫినిటీ చూస్తారు. ఓకే, ఇక్కడ కాంట్రవర్సీగా కొన్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ మనకి ఇలా చేస్తాడు. ఫ్యామిలీ ఆఫ్ నెస్టెడ్ ఓపెన్ బౌండెడ్ అంటే క్లోజ్డ్ బౌండెడ్ ఇవ్వకుండా ఓపెన్ బౌండెడ్ అని ఇస్తాడు. మనం తక్కువ టిక్ పెట్టి ఇక్కడ చూడ ఓపెన్ బౌండెడ్ ఉంది కాబట్టి ఇట్ మే నాట్ బి నాన్ ఎంటీ. నాన్ ఎంటీ కాదు. ఎందుకు కాదు అంటే ఎగ్జాంపుల్ చూడండి. 0,1/n 1 తీసుకుంటే 0 1 తర్వాత 1/2 తర్వాత 1/3 అండ్ అలాగా వెళ్తున్న కొద్ది 0కి అప్రోచ్ అవుతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 0కి స్టార్ట్ అయింది. ఇక్కడ 0కి అప్రోచ్ అవుతుంది. అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది అస్సలు రాదు కదా, అంటే ఎంటీ సెట్ వస్తుంది. సో ఎంటీ సెట్ వస్తుంది కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఏ వన్ పాయింట్, ఒక్క సింగిల్ పాయింట్ అనేది ఉండదు. ఓకే, ఇదే మనకి డైరెక్ట్ గా కాంటాస్ ఇంటర్సెక్షన్ థీరం. సారీ, సెకండ్ చెప్పలేదు. ఫ్యామిలీ ఆఫ్ నెస్టెడ్ క్లోజ్డ్ అన్బౌండెడ్ ఇంటర్వల్స్. క్లోజ్డ్ అన్బౌండెడ్ కూడా సిమిలర్ స్టేట్మెంట్ కింద వస్తుంది. 1,∞, 2,∞ అలా వెళ్తున్న కొద్ది మనకి ఏమవుతుందంటే అసలు ఇంటర్సెక్షన్ ఫామ్ అవుతుంది. సో ఎంప్టీ సెట్ వస్తుంది ఇంటర్సెక్షన్ అనేది. ఇక్కడ కౌంటబుల్ కలెక్షన్ ఆఫ్ నాన్ ఎంప్టీ క్లోజ్డ్ అండ్ బౌండెడ్ సబ్సెట్స్. క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇవేంటివి? నెస్టెడ్ ఇంటర్వల్స్. నెస్టెడ్ ఇంటర్వల్స్ అయితే దీని యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటి? నాన్ ఎంప్టీ. ఇదే మనకి కాంటాస్ ఇంటర్సెక్షన్ థియరం. మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. డైరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతాడు, మీరు గుర్తించుకుంటే సరిపోతుంది. ఓకే, దీంతో మన యొక్క ఈ సెషన్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సెషన్లో మిగతావి చెప్పుకుందాం. ఏంటంటే ఉన్నాయంటే కౌంటబుల్, అన్కౌంటబుల్ సెట్ అండ్ కొన్ని టోపాలజీ రిలేటెడ్గా ఉన్నాయి. వాటిని ఒక క్వశ్చన్స్ చూసుకొని చెప్తాను. దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయంటే ఆ రిలేటెడ్గా వెళ్తాను, లేదంటే స్కిప్ చేసి రియల్ అనాలిసిస్లోని సీక్వెన్స్ అండ్ సిరీస్కి వెళ్తాను. అండ్ కంపల్సరీ థర్డ్ క్లాస్ అయితే సెట్స్ ఇన్ రియల్ నెంబర్స్ అయితే ఉంటుంది. ఈ 3 క్లాసెస్ అయ్యాక సీక్వెన్స్ అండ్ సిరీస్కి వెళ్తాను. సో మీరు క్లాసెస్ అన్ని నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఫాలో అవ్వండి, నన్ను అడగండి. ఏదైనా సరే నేను కొంచెం మోడల్ పేపర్స్ ఇవన్నీ ప్రిపేర్ చేద్దామని ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా చేయగలను. థ్యాంక్ యూ అనంద. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నేను ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి మెసేజ్ చేయండి. ఓకే, నేను మోడల్ పేపర్ తయారు చేస్తాను. ఫిబ్రవరి 1 నుంచి ఎవ్రీ వీక్ సండేస్ అనేవి పెడదామని ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.